హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మామిడికాయ పప్పు. సమ్మర్ వచ్చేసిందంటే చాలండి, మా ఇంట్లో వారంలో ఒక 2 సార్లైనా ఈ పప్పు చేయాల్సింది. నేను చేసే పప్పుకు మా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అండి. ఆ రోజు కడుపు నిండా తృప్తిగా తింటారు. మరి మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో మామిడికాయ పప్పు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసుకోండి. తర్వాత 8 నుంచి 10 పచ్చిమిర్చిని, ఒక 2 మామిడికాయలను ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు, లేదా అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిన తర్వాత ఇలా మూత తీసేసి పప్పును మరీ ఎక్కువగా మెదపకుండా ఇలా స్పూన్తో పైనే మెదిపేయండి. తర్వాత 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పప్పును రెడీ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, తర్వాత మళ్ళీ 2 మామిడికాయలను పీల్ ఆఫ్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కుక్కర్లో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోవడం వల్ల పప్పు చాలా పుల్లగా అవుతుంది. అయితే మా ఇంట్లో పిల్లలకి తినేటప్పుడు మామిడికాయ ముక్కలు తగులుతూ తినడం చాలా ఇష్టం కాబట్టి ఇలా తాలింపులో కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు కొంచెం వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న పప్పును వేసుకోండి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ బట్టి నేను మరొక కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో కొత్తిమీరను వేసి కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే చల్లారిన కొద్దీ చాలా చిక్కగా అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ మామిడికాయ పప్పును నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో ఇలా చేస్తాను. చాలా బాగుంటుంది. కుక్కర్లో కొన్ని మామిడికాయ ముక్కలు వేయాలి, తాలింపులో మరికొన్ని మామిడికాయ ముక్కలు వేయాలి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి.